కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. వాళ్లకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కనిపించరని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబుకు, పిఠాపురంలో పవన్ కు ఓటమి తప్పదన్నారు. పవన్ కళ్యాణ్ అయితే అన్ని మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది. ఇది దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతాం. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది కాబట్టి, ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఈ రోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తామన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తామన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం, మీ ద్వారా పనులు చేపిస్తాం. పవన్ కళ్యాణ్కి అయితే అన్ని మారుస్తాడు, అతనికి అలవాటైపోయింది.